ప్రస్తుతం ప్రపంచ విషయాలను మనము చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యము అవుతుంది నాకు. ఒక పక్కేమో ప్రపంచము ఎంతో దూసుకొని పోతుంది, డెవలప్ అని మరి కొత్త టెక్నాలజీస్తోని మరి మనుషులు ఎంతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని సుఖవంతమైన జీవితము గడుపుతూ ఉన్నారు. కార్లలో, ప్లేన్లలో మరి వారు తిరుగుతూ మరి ఎన్నో మన ప్రయాణము చేయడానికి కూడా ఎన్నో సౌకర్యవంతమైన మరి బండ్లను, ఏరోప్లేన్లను, మరి ఏమంటారు మెట్రో ట్రైన్లను, మరి ఏసీ బస్సులను, రకరకాలుగా ఎన్నో అభివృద్ధి మనుషుడు చేసుకొని అభివృద్ధిలో దూసుకొని పోతూ ఉన్నాడు. మరి ఆశ్చర్యం ఏంటంటే ఇంత అభివృద్ధి చేసుకోవడం దేనికి మానవుడు? మరొక పక్క చూస్తే కొట్లాడుకుంటూ వారు బాంబులు, మిజైళ్లను ఒకరి మీద ఒకరు వేసుకొని వారు చేసుకున్న అభివృద్ధినంతటి కూడా మరి క్షణాల్లో బూడిద పాలు చేస్తూ ఉన్నారు. దేని కొరకు మానవుడు ఇంత కష్టపడుతూ ఉన్నాడు, ఇంత అభివృద్ధి చేసుకుంటున్నాడు? మరి చేసుకున్న దాన్ని మరి కాపాడుకొనగలుగుతున్నాడంటే అది కూడా లేదు. ఒకరినొకరు పొడుచుకుంటూ, చంపుకుంటూ సర్వనాశనము మానవుడు మానవున్నే చేసుకుంటూ ఉన్నాడు. ఎంత ద్వేషమో ఈ లోకములో రోజు రోజుకి ఎంతో ద్వేషము మరి పెరిగిపోతూ ఉన్నది. ఇవన్నీ దేనికి సూచనలు అంటే అంత్యకాలంలో ఏమంటున్నాడు ప్రభువు? ప్రేమ చల్లారిపోవును అని యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పి ఉన్నాడు. మనుషులలో ప్రేమ లేదు, మనుషులలో ప్రేమ చచ్చిపోయింది. మనుషులు మరి ఒకరి మీద ఒకరు పొగయు వారి నోటి నిండా శపించుటయు ఉన్నాయని రోమాపత్రికలో మాట్లాడుతూ ఉంది. మరి ఆ రకంగా ప్రపంచం ఈ రకంగా పోతూ ఉంది. మనం చూస్తున్నాం, ప్రస్తుత యుద్ధాలు చూస్తుంటే అప్పుడు ఆ ఫోటోలు మనం చూస్తున్నప్పుడు, వీడియోలలో, టీవీలలో చూస్తున్నప్పుడు ఎంతో గొప్ప గొప్ప పట్టణాలు, ఎంతో విలాసవంతమైన బిల్డింగ్లు. కానీ ఇప్పుడు చూస్తే అవన్నీ కూడా ఎడారి వలె మారిపోయి ఉన్నాయి. చెత్త కుప్ప వలె ఆ సిటీస్ అన్నీ కూడా మారిపోయి ఉన్నాయి. ఇవన్నీ దేనికి ఒక సూచన అంటే దేవుని ఒక రాకడకు సూచన అయి ఉన్నాయి. కాబట్టి మరింత మనము దేవునికి భయపడి మరింత పరిశుద్ధతను పెంచుకొని మనము ఈ అంత్యకాలంలో జీవించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మరి ఈ విషయాల్లో కొన్ని విషయాలు 2వ పేతురు 3వ అధ్యాయము 3 నుంచి 12 వచనాల వరకు మనము చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయము 3వ వచనములో చదువు. 3వ వచనంలో, అంత్యదినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు మరి చాలా మరి ఏమంటున్నాడు? అంత్యదినములలో అంటున్నాడు. ఎక్కడున్నాం మనము? మరి మన పాస్టర్ చెప్తూనే ఉన్నాడు, ఎంత టైం ఉందంట మనకు? 1 సెకండ్ టైమే ఉందంట. 11 గంటలు అయిపోయి 59 నిమిషాల దగ్గర ముళ్ళు ఆగిపోయింది. 1 సెకండ్లో ఆ ముళ్ళు ఇలా జరిగిపోతే ఏం జరుగుతుంది? సంఘము ఎత్తబడుతుంది. ప్రపంచంలో భయంకరమైన ప్రళయము రాబోతుంది. 7 ఏండ్ల శ్రమల కాలములకు ఈ ప్రపంచం వెళ్ళిపోతుంది. అది ఆల్రెడీ ఆరంభమైందని మనందరికీ తెలుసు. ఎంత భయంకరమైన యుద్ధము జరుగుతుంది. ఇటువంటి కాలంలో అపహాసకులు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు. మనం ఆ యూట్యూబ్లో అక్కడక్కడ చూసినప్పుడు అపహాసకులు వచ్చి ఏమంటున్నారు? 3 మేకులు పీక్కోలేనివాడు మీకు దేవుడు ఎలా అయిపోయాడు అంటున్నాడు ఒకడు. మరొకడు వస్తాడు, ఎక్కడైనా కన్యక గర్భంలో పుట్టడము సాధ్యమేమా? ఇది కాదు అని మరొకడు అంటూ ఉన్నాడు. మరి ఈ రకంగా అసలు క్రీస్తు దేవుడే కాడు, ఆయనకు చరిత్రనే లేదు. రకరకాలుగా మరి అపహాసకులు అపహసించుచు వచ్చు
మరి సత్యమైన దాన్ని నమ్మక అసత్యాన్ని నమ్ముకుంటూ, దేనికి రుజువులు లేని దానికి, ప్రూఫ్లు లేని దాన్ని నమ్ముతూ మరి అపహాస్యము చేస్తున్నట్టు కనపడుతోంది. కొందరు బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. అవి ఎందుకు రాయబడ్డాయంటే అంత్యకాలంలో ఉండే మనకు బుద్ధి కలిగి మన ప్రవర్తనను సరిచేసుకొని చాలా భక్తితోనూ భయముతోనూ పవిత్రతతోనూ ఉండాలని దేవుడు రాయించాడు. కొందరు మనుష్యులు చేసిన పాపాలని దేవుడు దాచిపెట్టలే, ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయించి వాటికి వచ్చిన తదుపరి పరిణామము కూడా రాయించాడు. వారు ఆ తప్పు చేసినందుకు, ఆ పాపము చేసినందుకు వారు ఎలా శపించబడ్డారో, తర్వాత వారి జీవితం ఎలా అంతమైపోయిందో, ఎలా నాశనం జరిగిపోయిందో మీరు జాగ్రత్తగా ఉండవాలని రాయించాడు. వాటిని అన్నిటిని వారు చదవక మీ బైబిల్ గ్రంథం అపవిత్రమైనది, ఇందులో కొన్ని పాపాలున్నాయి, ఇందులో కొన్ని తప్పులున్నాయి అని అంటున్నారు. కానీ వారు నమ్ముకున్న దేవుళ్ళే ఆ పాపాలు చేశారు, వాటిని పక్కన పెట్టుకుంటూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఈ రోజులో నడుస్తున్నది. అంత్యదినములో అపహాసకులు వచ్చి అపహాసించుచు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, వారి దురాశల చొప్పున నడుచుకుంటారట వారు. మరి ఈ రకంగా చెప్పుచు కొందరు ప్రజలను మభ్యపెట్టి వారిని అమాయకులుగా చేసి వారి దగ్గర నుంచి కొంత డబ్బు దండుకొని వీరు విలాసవంతంగా బ్రతుకుతూ ఉన్న రోజులు మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారు ఇలా కూడా అంటున్నారు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచేయున్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెనాయెను. ఏంటయ్యా, ఎప్పటి నుంచి చెప్తున్నారు ఈ విషయం? యేసుక్రీస్తు వస్తాడనే. మొదటి సంఘమే అపోస్తులే ఎదురు చూశారన్నట్టు. ఆయన వచ్చేస్తాడు, రాకడ బహు సమీపముగా ఉన్నది, ఇక మాకు ఆస్తులతో పని లేదు అని చెప్పి వారు ఆస్తులన్నీ అమ్మి ఎక్కడ పెట్టారో? అపోస్తుల పాదముల యొద్ద పెట్టి వారు జీవించిన కాలము కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రభువు రాకడ సమీపముగా ఉన్నదని 2000 సంవత్సరాల మునపే చెప్పబడింది. అప్పటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు, ఇదే పాట పాడుతూ ఉన్నారు, మీ దేవుడు వచ్చేస్తాడు, క్రీస్తు వచ్చేస్తున్నాడని. ఎక్కడొచ్చాడు? క్రీస్తు లేడు, ఏమీ లేదు, ఎవరు రారు అని అన్నట్టుగా వారు అపహాస్యము చేస్తూ ఉన్నారంట, హేళన చేస్తూ ఉన్నారు మనల్ని. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందో చూద్దాం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయనో, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచేయున్నదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఏందండి, పూర్వము భూమి ఎక్కడుండే? బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానించినట్టయితే ఆది కాండంలో మనకు దొరుకుతుంది. ఈ భూమి ఎక్కడుందంటే నీళ్ళ వలన కప్పబడి ఉన్న భూమికి అంటూ అడ్రస్ లేకుండా ఉండే. దేవుడు చూసినప్పుడు అగాధ జలములతో నిండి ఉండి దానిపైన అంధకారము కప్పి ఉండే. భూమి ఒక అడ్రస్ లేనప్పుడు దేవుడు భూమి కలుగునుగాక అంటే ఆ నీళ్లలో నుండి బయటికి వచ్చినది భూమి. ఆ తర్వాత మనుష్యులు పాపము చేసినందుకు తిరిగి అదే నీళ్లతో ఆ భూమిని కప్పివేసి సర్వనాశనము చేసి ఉన్నాడు దేవుడు అని చెప్తూ ఉన్నది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, రిఫరెన్సులు మనకు అవసరం లేదు. ఆది కాండములో మనకు ఇవన్నీ విషయాలు తెలిసిపోతుంది. నోహా కాలంలో తిరిగి భూమిని దేవుడు నాశనము చేసినాడు.
అని మనము చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అయితే భూమిని దేవుడు నాశనము చేసి ఉన్నాడో, ఏ రకంగా ఏ నీళ్ళ వలన అయితే భూమిని బయటికి తీశాడో అదే భూమిని ఆ నీళ్ళ వలనే నాశనము చేశాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఏమంట అగ్ని కొరకు నిల్వ చేయబడిందంట. ఇప్పుడు ఎట్లా నాశనం చేస్తాడంట భూమిని? ఎట్లా చేస్తాడంట? అగ్ని ద్వారా నాశనము చెయ్యబోతూ ఉన్నాడని దేవుని వాక్యము చెప్పుతూ ఉంది. ఎందుకంటే అంత్యకాలంలో ఏమైపోయింది? మనుష్యులలో ప్రేమ చల్లారిపోయింది. ద్వేషము, కోపము, ఈర్ష్య, పగ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. తిరిగి ఒక మతానికి చెందిన విషయాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఒక మతం వాడు మరొక మతాన్ని ద్వేషించడము, వారిని చంపడము, నరకడము, రక్తము చిందించడము ఈ లోకంలో మరీ ఎక్కువగా జరుగుతూ ఉంది. వీటన్నిటినీ చూసినప్పుడు దేవుడు వీటిని అగ్ని ద్వారా నాశనము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు? భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అని అగ్ని కొరకు నిలువ చేసి ఉన్నాడన్నట. సొదొమ గొమొర పట్టణముల గురించి బైబిల్ బోధిస్తుంది. పాపము, కామ వికారము, వాయు వరుసలు లేవు. కామ వికారము జంతువులతో, మనుష్యులతో, పురుషులతో, స్త్రీలతో మరి దోచుకోవడము, ఇవన్నీ కూడా భయంకరమైన పాపములో ఈ రెండు పట్టణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సొదొమ గొమొర ఏం జరిగింది? ఆకాశము నుంచి అగ్ని కురిసి అక్కడున్న మొత్తము ప్రజలను, సమస్త సంపత్తిని కాల్చి బూడిది చేసి వేసిందని దేవుని వాక్యము చెప్తుంది. చరిత్రకారులు ఏమంటున్నారంటే, ఎక్కడైతే ఈ అగ్ని కురిసిందో అక్కడున్న భూమిని పరిశీలన చేసి అక్కడ భూమిలో నేటి వరకు గడ్డి కూడా మొలవట్లేదంట. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? దరిదాపు 4000 సంవత్సరాలు అప్పుడు జరిగితే నేటికి కూడా గడ్డి ఆ ప్రాంతంలో మొలవడం లేదు. కారణం ఏంటి అని అక్కడ భూమిని పరిశీలన చేస్తే ఆ భూమిలో ఏముందంట? సాల్ట్ అండ్ సల్ఫర్, ఉప్పు ఇంకా గంధకము ఆ భూమిలో ఉంది. గంధకం అంటే మనము ఏమంటాం? మ్యాచ్ బాక్స్ను ఏమంటాం? పుల్లలు, మ్యాచ్ బాక్స్లో ఉండే పుల్లలను గీస్తే ఫైర్ అవుతుంది కదా, అది గంధకముతో ఆ ప్రాంతం అంతా నిండి ఉన్నది. కాబట్టి అక్కడ కెమికల్స్తో నిండి ఉందనుకోండి, ఆ కెమికల్స్ని బట్టి అక్కడ జీవము రావడానికి సాధ్యము పడట్లేదు. మరి ఈ అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది అని దేవుడు చెబుతూ మనకు కొన్ని ట్రైలర్లను చూపిస్తూ ఉన్నాడు. నేటి ప్రపంచంలో, నేటి కాలములో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఈ శ్రమల్లో విశ్వాసులు ఎందుకు ఉండాలి, ఎందుకు చూడాలి అంటే దేవుడు ఏమంటున్నాడు? మీ యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోండి, మీ మనస్సులను మార్చుకోండి, మీ హృదయాలను కడుక్కోండి, నా రాకడ కొరకు సిద్ధపడండి, చూడండి, ప్రపంచం వైపు చూడండి, నా వాక్య ప్రకారము జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ట్రైలర్లను మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితులను, ఇజ్రాయేలు దేవుని ఒక ప్రజలున్న దేశమే అయినా అక్కడ కూడా ఎన్నో మిసైల్స్ పడుతూ ఉన్నాయి. అక్కడ కూడా బిల్డింగులు నేలమట్టం అవుతుంది. మరి మొన్న ఇరాన్ పరిస్థితి చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఆ టీవీలో చూపిస్తుంటే ఆ ఊరంతా కాలిపోతుంది. ఒక సిటీ మొత్తం కాలిపోతుంది. అక్కడ ఏదో ఆయిల్ రిఫైనరీ మీద అటాక్ చేశారంట. ఆ క్రూడ్ ఆయిల్ అంతా కూడా అక్కడ మన దగ్గర మోరీలు ఉంటాయి కదా, ఆ మోరీలలో అంతా ఆయిల్ వెళ్ళిపోయి మొత్తం మండుతుంది. ఆ మోరీలో అంతా అగ్ని, సిటీ మొత్తం కాలిపోతుంది. ఎంత భయంకరం అంటే సొదొమ గొమొర నాకు ఆ టీవీలో కనపడింది. ఏంటిది అంటే దేవుని వాక్యం ఎంత సత్యమో చూడండి. ఈ దేవుని ఒక ఉగ్రత ఇంకా కురవనే లేదు. ఆకాశము నుంచి దేవుడు అగ్ని కురవబోతున్నాడు. ఇంకా దేవుడు పని స్టార్ట్ చేయలేదు. కానీ మానవుడే తనను తాను ఇంతగా దహించి వేసుకుంటే ఆ దేవుని ఒక ఉగ్రత దినమున, దేవుని అగ్నికి ఈ ఒక ప్రపంచం ఎలా తట్టుకుంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎంత భయంకరమైన దినాలను మనము చూస్తూ ఉన్నాం. అగ్ని కొరకు దేవుడు నిల్వ చేయబడి
వాక్యము వలన భద్రపరచబడిందంట. దేవుడు ఆపేసినాడు అగ్నిని, అగ్ని ఆగు, కొంత నీకు నేను సెలవిచ్చేదాకా ఆగు అన్నట్టుగా దేవుడు ఆపేసి ఉన్నాడు. అది ఎప్పుడు దేవుడు ఆ పని చేయబోతూ ఉన్నాడంటే సంఘము ఎత్తబడిన తర్వాత, సంఘాన్ని తన యొద్దకు చేర్చుకున్న తర్వాత దేవుడు తన పనిని మొదలు పెట్టబోతూ ఉన్నాడు. ఆకాశము నుంచి అగ్నిని కురిపించబోతూ ఉన్నాడు. అరే ఇంకా కిందికి మనం చూస్తే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. మనమేమనుకుంటున్నాం, ఏంటి రాబోయ్ వీళ్ళు యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది అని 2000 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా రాలేదు. మనకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ప్రభువుకి ఎన్ని దినాలు? ఎన్ని దినాలు? ప్రభు దృష్టికి 2 దినాలు అయినాయి అన్నట్టు. అట్లున్నది ఆయన దృష్టిలో. ఆయన ఇంకా చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన చిత్తమేంటి? భూమి మీద పుట్టిన మానవ జాతిలో ఏ నరుడు కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలి, అందరూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి, అందరూ కూడా ఆ అగ్నిగుండము నరకము నుంచి తప్పించుకొని పరలోక రాజ్యం చేర్చుకోవాలి, ప్రభువుతో నిత్యము శాంతి సంతోషము సమాధానములతో నిత్యము ఆయనతో కూడా గడపాలని ఆయన ఇచ్చయించి ఉన్నాడు. ఆయన రాకడ వచ్చేస్తే, ఈరోజే రావడానికి ఒకవేళ ఆయన వచ్చేస్తే ప్రపంచంలో చాలామంది నశించిపోతారు. కాబట్టి ఆయన రాకడ ఆలస్యమవుతుంది. ప్రభు ఇంకా ఎక్కువ మంది నన్ను గురించి తెలుసుకొని మారు మనసు పొంది వారు రక్షణ పొందవలసి ఉంది అని ప్రభు తన రాకడ గురించి ఆలస్యము చేస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. అయితే ఆ ఒక దీర్ఘశాంతముకి పులి స్టాప్ పడనుంది అన్నట్టు. దీర్ఘశాంతానికి కూడా ఏంటి, ఒక అంతం ఉంటుంది, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది అన్నట్టు. దేవుడు 2000 సంవత్సరాల నుంచి ఓర్చుకుంటూ ఉన్నాడు మానవుల పాపాన్ని, మానవుల ఒక చేసే హేయ కృత్యాలను, వారు చేసే ఒక పాపాలన్నిటిని కూడా ఆయన ఓర్చుకుంటూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు, ఇంకా సమయము ఇస్తూ ఉన్నాడు. అయితే ప్రభు దినము వాటికి పులిస్టాపడి ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎట్లా వస్తుందంట? దొంగ వచ్చినట్లు వస్తుందంట. ప్రభువు చెప్పినాడు, ఇదిగో ఈ సోమవారం వస్తూ ఉన్నాను, ఇదిగో ఈ ఫిబ్రవరి నెలలో వస్తూ ఉన్నాను, ఇదో ఈ సంవత్సరం వస్తూ ఉన్నానని ఆయన చెప్పేవాడు కాదు. ప్రపంచంలో అట్లా చెప్పేవాళ్ళు కూడా మొదలయ్యారు. ఈ సంవత్సరం జనవరిలోనో ఎప్పుడో ఒక ఆయన అక్కడెక్కడో ఓడ కట్టినంట, పెద్ద ఓడ కట్టి ప్రకటించినంట, ఈ ప్రపంచం అంతం కాబోతూ ఉంది, ఈ ప్రపంచం నుంచి కాపాడడానికి ప్రభువు నాకు ఓడ కట్టమన్నాడు, ఆ ఓడకులో వచ్చిన వాళ్ళని అందరినీ కాపాడుతాడంట అని చాలామందిని ఆఫ్రికా దేశాల్లో మీరు విని ఉంటారో లేదో, ఆయన పేరు కూడా ఏంటో నోవావో ఏమో పెట్టుకున్నాడు ఆయన. ఇట్లా పెట్టుకొని ప్రభువు ఒక రాకడ వచ్చేస్తుంది, ప్రపంచం అంతం కాబోతుంది అని చెప్పి చాలామంది దగ్గర ఆ ఫండ్ వసూలు చేసినాడంట, డబ్బు వసూలు చేసుకున్నాడు ఆయన ఆ ఓడగట్టాలని చెప్పి. అయితే ఆ దినం వచ్చేసింది, ఆ రోజు వచ్చింది, ప్రభు రాకడ రాలేదు. ఏంటయా రాలేదంటే ప్రభు ఏం చేశాడంట, ఏమంటారు పోస్ట్పోండా, దాన్ని పోస్ట్పోండ్ చేశాడంట. ప్రభు ఇప్పుడే వద్దు, ఇంకా కొంతకాలం ఆగు అని ఆ రకంగా ఆయన చెప్పుకున్నాడు. అయితే ప్రభువు చెప్పిరాడు, ఆయన రాకడ ఎలా వస్తుందంటే దొంగ వచ్చినట్టు వస్తుందంట. ఎప్పుడు వస్తాడు దొంగ మన ఇంటికి? దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే మనమంతా సిద్ధపడి ఉంటాం, మంచి పెద్ద పెద్ద తాళాలు వేసుకొని
కుక్కలను వాటికి కాపలా పెట్టి, లేకుంటే ఎక్కువ డబ్బు ఉంటే సెక్యూరిటీని పెట్టి చాలా భద్రంగా ఉంటాం. కాబట్టి దొంగ చొప్పిరాడు అన్నట్టు. వాడు ఎప్పుడు వస్తాడో, అర్ధరాత్రిలో అందరూ నిద్రపోతున్నప్పుడు వస్తాడో, లేకుంటే మనము లేనప్పుడు వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, పొద్దున వస్తాడో, ఎప్పుడు వానికి ఛాన్స్ దొరికితే అప్పుడు వచ్చి దోచుకొని పోతాడు. అయితే ప్రభు రాకడ కూడా ఎట్లా వస్తుందంట, దొంగ వచ్చినట్టు వస్తుందంటే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ప్రభు రాకడ దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఏమంట, ఎట్లుందంట ప్రభు రాకడ? ఇది చాలా భయంకరం. మనం ఏదో ఈజీగా తీసుకుంటుంటాం, కానీ ప్రభు రాకడ అనేది చాలా ఈ ప్రపంచానికి చాలా భయంకరము. ఈ ప్రభు, అందుకే ఏ విశ్వాసి కూడా విడువబడకూడదు. ప్రభు రాకడ ఆలస్యం ఎందుకు అవుతుందంటే, ఆయన రాకడ వస్తే ప్రపంచం ఏమైపోతాయంట, పంచభూతములు అంటే గాలి, ఇది ఆకాశము, గాలి, భూమి, నీళ్ళు, నిప్పు, ఇవన్నీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయన్నట్టు. ఇవి పంచభూతములు. మన కంటికి ఏం కనపడుతుంది? ఆకాశము, గాలి, నీరు, నిప్పు, ఈ భూమి కనబడుతుంది. ఇవన్నీ కూడా మహావేంద్రముతో మైనము వలె కరిగిపోతాయంట. ఒక ప్లాస్టిక్ని మనం అగ్నిలో వేస్తే ఏమవుతుంది? అది ఒక ప్లాస్టిక్ టబ్బో, ఒక చీరో, ఒక ప్లాస్టిక్ వస్తువుని మనం వేస్తే అది మొదట ఏమవుతుంది? అది కరగడము, దాని రూపము కాలిపోయి కరిగి నీరైపారుతూ ఉంటుంది. ఆ రకంగా ఈ పంచభూతములు కాలిపోతుంది, మహావేంద్రముతో కరిగిపోవును అంటున్నాడు ప్రభు వాక్యము. ఏమంట, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములో రవలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనకు ఈ భాగంలో అంతటిలో చాలా ఇంపార్టెంట్ అయిన వచనము ఈ 12వ వచనమే మనకు కావాల్సింది. ఇవన్నీ ఎందుకు చదువుకున్నామంటే, కొంత ఈ ప్రపంచ పరిస్థితి ఏమైపోతుందో తెలవడానికి మనము చదువుకున్నాం. ఇరాన్ వార్ గురించి మనము చూస్తూ ఉన్నాం, రష్యా ఉక్రెయిన్ వార్ గురించి చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మిలిటరీ వారు 1,00,000 మంది, ఉక్రెయిన్ మిలిటరీ వారు 1,00,000 మంది, అక్కడ రష్యా మిలిటరీ వారు చనిపోయినారంటే ఎంతమంది ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఎంతోమంది అమాయకులు ఏమైపోతారు, కొంతమంది కళ్ళు లేకుండా, కొంతమందికి చేతులు లేకుండా, కొంతమందికి కాళ్ళు లేకుండా పోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ధ్వంసం అయిపోతున్నాయి, తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు, పిల్లలు అనాథలుగా మిగిలిపోతూ ఉన్నారు, మంచికి వయసుకి యవ్వనానికి వచ్చిన పిల్లలు చచ్చిపోతున్నారు, ముసలి వాళ్ళు మిగిలిపోతూ ఉన్నారు. ఇవన్నీ మనం ఆలోచించాం. మనం చాలా బిజీగా అయిపోయినాం. మన మనుషులు ఎలా తయారైపోయామంటే, మనుషులేంటి, వాళ్ళు ఎలాగో అలాగే ఉంటారు. కానీ నాకు కూడా అనిపిస్తుంది, విశ్వాసులమైన మనము ఎంత బిజీగా అయిపోయామంటే మనం ఏది గమనించడం లేదు. ప్రపంచంలో ఏమి జరుగుతుంది, మన భవిష్యత్ ఏంటి, మనం ఎలాగున్నాము, మనం ఎలా ఉండాలి అనేది ఎటువంటివి లేదు. మనము తెల్లారుతుంది, మన ఉద్యోగాలకు, మన బిజినెస్లకు పరిగెడుతున్నాం, ఏదో రాత్రికి వస్తున్నాం, అంతో ఇంతో తింటున్నాం, పండుకుంటున్నాం, ఉదయం లేస్తున్నాం, మళ్ళా పరిగెడుతున్నాం. ఎవడు ఎటు పోతే ఏంటి, ఎవడి మీద బాంబేసుకుంటే ఏంటి, ఎవడు చచ్చిపోతే నాకేంటి, ఎవడు ఎటు పోతే నాకేంటి, నేను మాత్రము సంపాదించుకోవాలన్న పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అదే దేవుని ఒక వాక్యము ఈరోజు హెచ్చరిస్తూ ఉంది, మేలుకొనండి, నిద్ర మేలుకొనండి. ఇంకా ఎంతకాలం అలా ఉంటారు? మీ ఒక భక్తిని పరిశీలన చేసుకోండి, మీ ఒక ప్రవర్తనను పరిశీలన చేసుకోండి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మీ ఒక భక్తిని
మీరు చూసుకొనండి, మీరు ఎలాగ దేవునితో సంబంధము కలిగి ఉన్నారో, మీ ప్రార్థన జీవితము ఎలాగుంది, ఇవన్నీ చెప్తూ ఉంటే చెప్పాలంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. నాకు చాలా భయం అవుతుంది. ఇవన్నీ నేను ఎలా చెప్పగలను ప్రభా? ఇవన్నీ నేను చేయడం లేదు. నేను కూడా ఒక విక్టిమే అనుకోండి. మీ రకంగా ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నాను. నేను అనుభవిస్తున్నాయి మీకు చెప్తున్నాను. నేను ఇలా ఉన్నాను, నా సహోదరుల పరిస్థితి కూడా ఇలా ఉండొచ్చు. ఎంత బిజీగా అయిపోయినామంటే దేవుని వాక్యం చదువుకోవడానికి సమయము దొరకడం లేదు. సరిగా ప్రార్థన చేసుకోవాలంటే సమయము దొరకడం. కారణాలు ఏంటంటే 1,00,000 కారణాలు ఉండొచ్చు, ఉన్నాయి. అప్పులు, ఇబ్బందులు చేస్తేనే వెళ్తుంది. ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ 2 గంటలు వేస్ట్ చేసే బదులు 2 గంటలు పోతే మాకు ఒక అప్పు పోతుంది, కొంత డబ్బు సంపాదిస్తామనే మెంటాలిటీతో మనం ఉన్నాం. మరి నిరంజన్ బ్రదర్ అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, ఈ లోకంలో రాజుకైనా పనివాడికైనా ఎంతంట, రోజుకి 24 గంటలే టైం ఉంది. మనం చేసుకోవాలి, టైము తీయాలి. ఏదో ఒక రకంగా మన భక్తి కొరకు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, ప్రార్థన జీవితం కొరకు ఎంతో కొంత టైము మనము తీయవలసిన అవసరత ఎంతైనా ఉంది. కానీ మనం అన్నీ చేస్తున్నాం, ప్రపంచంలో అన్ని పనులు చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, వస్తువులు కొనుక్కుంటున్నాం, నిద్రపోతూ ఉన్నాము, పెళ్ళిళ్ళకు వెళ్తున్నాం, దావతులకు వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాము. మన భక్తి దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి వాక్యము చదువుకోవడానికి మాత్రమే టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే టైం లేదు అనే ఒక సాకును మనము చెప్తున్నాం. మన పరిస్థితులను మనం చూపెడుతూ, అయ్యో నేను కూడా అనుకుంటున్నాను, అదే ప్రార్థన కూడా అట్లనే చేసుకుంటున్నాను. ఏమని, ప్రభా నా పరిస్థితి నీకు తెలుసు కదా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, నేను ఎంత కష్టంలో ఉన్నాను, ఎంత ప్రాబ్లంలో ఉన్నానో, అందుకే కదా నేను చేయలేకపోతున్నాను. నేను నీకు దూరము ఉన్నా, నా మనస్సు నీతోనే కదా ప్రభువా ఉంది. అంటే ఎంత తెలివిగా మనము దేవునితో చేసుకుంటున్నాం అన్నట్టు. కొందరు తల ఊపుతున్నారు, కరెక్ట్ కాదు అది. మన ఒక తెలివిని, అతి తెలివిని దేవుని దగ్గర కూడా వాడుతూ ఉన్నాం మనం. మన పరిస్థితులను మనం చూపెడుచు కాంప్రమైజ్ చేసుకోవడానికి దేవునితో ప్రయత్నము చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఏమంట, కనిపెడుతున్నారా? అది ఎప్పుడో వస్తుందిలే, వచ్చినప్పుడు చూస్తాం, దేవుడు తీసుకుపోతాడులే అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. అది కాదు, దేవుని దినపు రాకడ వస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఎత్తబడి దేవునితో ఉంటానా, లేకుంటే ఈ సాతాను ఒక పరిపాలనకు విడబడతానా అనే ఆలోచన కలిగి ఉండడం అన్నట్టు. కనిపెట్టుచు అంటే ఎట్లుండాలి? ఏమన్నాడు పోయిన వారం మన పాస్టర్ గారు, ప్రభు లార్డ్ కమ్, దేవా రా, సిద్ధపాటు అన్నట్టు. అది దేవా రా, నేను రెడీగా ఉన్నాను, తీసుకుపో. ఈ లోకంలో పాపము, ఈ లోకంలో ఈ దుష్ట సంగతులు, ఈ లోకంలో ఎన్నో ఈ కష్టాలు జరుగుతున్నాయి, దీనికంటే బెటరు మంచి స్థలానికి నన్ను తీసుకొని పో, రా. ఎంతమంది అలా చెప్పగలుగుతాం? మనందరినీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని నిజం చెప్పండి అని అడిగితే ఏమంటాం? నాకు ఇంకా కొంచెం పరిస్థితులు, నేను ఇంకా కొంచెం సరిలే బ్రదర్, నా జీవితాన్ని సరి చేసుకోవాలి, ప్రభువుకి సమర్పించుకోవాలి, నా జీవితం జర సరిదిద్దుకోవాలి, కొంచెం ఆలస్యం అయితే మంచిది అంట. ప్రభువు రాకడ ఎంత టైం కావాలి నీకు? ఎప్పుడు సరి చేసుకుంటావు? ఎన్ని సంవత్సరాలు అయింది ఇమ్మాన్యుయల్ ఫెలోషిప్ స్టార్ట్ చేసి? ఎన్ని బోధలు మనం విన్నాము? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకా మనం అలానే ఉన్నాం. మీలో కొందరు కొత్తగా ఉండొచ్చేమో, కానీ మరి నాకు ఈ ఒక సంఘంలో అటాచ్మెంట్ అయ్యి 30 సంవత్సరాలు అయింది.
30 సంవత్సరాల్లో ఎన్నో బోధలు ఇక్కడ విన్నాం. ఈరోజు నేను బోధించడము ఇన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నాం, కానీ 2 గంటలు ఏమి బోధించాలనో నాకు అర్థమే కాలేదు. ఏమి బోధించాలి సంఘానికి? అన్ని విషయాలు బైబిల్లో ఉండే విషయాలు అన్నీ చెప్తున్నాం, ఎన్నో విన్నాము, ఎన్నో చెప్పిందే మళ్ళీ ఎలా చెప్తాం? ఇవి కూడా ఈ విషయాలు కూడా ఎన్నోసార్లు రిపీట్ అయినాయి ఈ సంఘం. ఈ విషయం కూడా ఇంతకుముందు కూడా నేను మీతో పంచుకొని ఉన్నాను. కానీ ఈ ప్రస్తుత దినాల్లో ఉండే పరిస్థితులను బట్టి మాట్లాడాలను. ప్రస్తుతం ప్రపంచంలో ఏమి జరుగుతుంది, దీన్ని బట్టి మనం మాట్లాడితే మంచిగా ఉంది అని ఆలోచించి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభు ఏదైనా థాట్ ఇవ్వనా అని చూసుకుంటూ ఈ ఒక విషయాన్ని వెతుకున్నాను అనుకోండి. మరి ఎప్పుడు సరి చేసుకుంటాం? మనం అంటాం 3 నెలలు ఇస్తే నేను సరి చేసుకుంటా బ్రదర్, 6 నెలలు ఇస్తే సరి చేసుకుంటా బ్రదర్, సంవత్సరం ఇస్తే సరి చేసుకుంటా బ్రదర్. కానీ ఆ టైం అయిపోయినాక కానీ మీరు ఇంకా సరి చేసుకోరు. అప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. మన టైం లేదు, ప్రపంచంలో మనకు టైం లేదు, క్రైస్తవునికి టైం లేదు, ఇంకా సరి చేసుకునే సమయము లేనే లేదు. ఇదే ఒక క్షణంలో రావచ్చు, ప్రభువు రాకడ రావచ్చు. లేకుంటే ఇట్లనే ఈ చర్చిలో కూర్చున్నాం, ఎక్కడి నుంచో ఒక మిజైల్ వచ్చి ఇక్కడ కూడా పడవచ్చు. మనం అందరం ఈరోజే ప్రాణాలు విడవచ్చు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనకు సమయం లేదు మిత్రమా, సమయము లేదు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కనుక ఇప్పుడే సిద్ధపడటము చాలా ముఖ్యమైన విషయంగా కనపడుతూ ఉంది. కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి కొన్ని విషయాలు హెబ్రీ పత్రిక నుంచి మనము చూద్దాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 22వ వచనము. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారనై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతోనూ మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మరొకసారి చదువుతాను చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఏముండాలి? మొట్టమొదటి పాయింట్, మనం మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మనము బ్రతకాలంట. మనం ఎలా బ్రతకాలి ఈ లోకంలో? మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు బ్రతకాలంట. 1 పేతురు 3:16లో ఏముంటుందంటే, ఒకటే వచనం చదవం పైన చదవమ్మా. 1 పేతురు 3:16. అదే అదే కావాలా మనకు. మనం ఎట్లుండాలంట అంతే చాలు. అంతే ఒక్క మాట. ఎట్లుండాలంట? నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షి, క్లీన్ కాన్షియస్ అన్నారు. దట్ క్లీన్, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే క్లీన్ కాన్షియస్.
ఏమండి, భార్యలు భర్తలను గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. ఏమండి మీ భర్త ఎలాగున్నాడంటే భార్య చెప్తున్న, నా భర్త చాలా మంచివాడండి, నా భర్త చాలా విధేయుడని కొందరు భార్యలు చెప్పవచ్చు. లేకుంటే భర్తలను అడిగితే మీ భార్య ఎలాంటిది, నా భార్య చాలా మంచిది సార్, నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని వాళ్ళు కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ళ లోపట ఉన్న మనస్సాక్షిని అడిగితే ఏం చెప్తుందా? మీ మనస్సాక్షులను మీరు అడిగితే నా ప్రవర్తన ఎలాగుంది, నేను ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతానా, నాలో లోపాలు ఏమి లేకుండా ఉన్నాయా అంటే నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? చెప్పండి, ఏం చెప్తుంది మన మనస్సాక్షి? ప్రపంచంలో ఎవరినైనా మనం మెప్పించవచ్చు, ఎవరి కళ్ళైనా మూయొచ్చు, ఏమండి తారుమారు చేయొచ్చు సాక్ష్యాలను, దొంగను మంచివాడిని దొంగగా ఏమైనా చేయొచ్చు, కానీ మనస్సాక్షిని మాత్రము మోసము చేయలేము. ఇది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టినాడు. దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఏంటంటే ఈ మనస్సాక్షి, మానవునిలో ఉండే మనస్సాక్షిని బట్టి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు. ఎందుకంటే మనస్సాక్షి ఎంత గొప్పదంటే ఏ మానవునిలోని ఏ తప్పును ఒప్పుకోదు. అది దొంగతనం చేస్తాడు, వాని హాబీ, వాని ఒక ఇది ఉంటుంది, కానీ వాని మనస్సాక్షి ఏం చేస్తుంటే వాడిని గద్దిస్తుంటుంది, నువ్వు దొంగతనం చేస్తున్నావురా, నువ్వు తప్పు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావురా, ఇది తప్పు, నీవు మోసం చేస్తున్నావురా, ఇది తప్పు అని ఎవరు మాట్లాడతారంటే అంతరంగంలో ఉండే మనస్సాక్షి మానవునితో మాట్లాడుతూ ఉంటుంది. కనుక ప్రభువు ఏమంటున్నాడు? ఎవరి సాక్ష్యం నాకు వద్దాయా నీ గురించి, ఎవరి మాట వినను. ఏముండాలి? నీలో మనస్సాక్షిని పెట్టాను, నీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలి. ఏంట? నా మనస్సాక్షి నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి, మీ మనస్సాక్షి మిమ్మలను గురించి సాక్ష్యం ఇవ్వాలి. వీరిలో ఏ ఒక కపటము భేదము లేదు, వీరిలో పాపము లేదు అని సాక్ష్యం ఇచ్చు అంతగా మీరు ఎదగాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. క్లీన్ కాన్షియస్, ఏమండి ఈ మనస్సాక్షి పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రోమపత్రిక 2:15 మనం చూస్తున్నాం. ఏమంట? మన చదవకండిలేండి, మన మనస్సాక్షినే మన మీద దోషారోపణ చేస్తుందంట. ఏమంటారంట? వీరిలో తప్పు ఉంది, వీరిలో తప్పు లేదు. ఏంట? మీలో తప్పు ఉంది, తప్పు లేదు అనేది మన మనస్సాక్షినే దోషారోపణ చేస్తూ ఉందంట. హెబ్రీ పత్రిక 9:14 మనం చూద్దాం. హెబ్రీ 9:14 ఏముంది? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షిలో నుంచి పాపం పోవాలి, మనస్సాక్షిలో నుంచి దోషము పోవాలి అంటే ఏం కావాలి? ఈ మనస్సాక్షి యేసు రక్తముతో కడగబడాలి. వారు రక్షింపబడిన వారైనా రక్షింపబడని వారైనా ఎవరిని ఆశ్రయించాలి? క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. అరే యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాము, రక్షింపబడ్డాము, మేము దేవుని సంఘములో ఉన్నాము, మాకు క్రీస్తు రక్తం అవసరం లేదంటే ఈ బల్ల కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవునికి తెలుసు వీరు ఏదో ఒక పాపం తప్పిదం చేస్తారని దేవుడు ఏం పెట్టాడు మన మధ్య? తన రక్తాన్ని, క్రీస్తు రక్తాన్ని మనకు మధ్యలో పెట్టాడు. ఆ రక్తము చేత మనము కడగబడాలి. దేవుని ఎదుట, దేవుని బల్ల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ప్రభువా, నాలో ఈ పాపం ఉంది, ఈ తప్పు ఉంది, ఈ దోషం ఉంది, ఈ ముళ్ళుంది, దయతో నన్ను క్షమించు, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, నా మనస్సాక్షిని పవిత్రం చెయ్యని మనము సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి మొదటి తిమోతి పత్రిక 4:3లో వాత వేయబడిన మనసాక్షి, చదవకండిలేండి, వాత వేయబడిన మనసాక్షి అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది, పదే పదే మాట్లాడుతుంది, నిరంతరం మాట్లాడుతుంది, మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. అయితే మన మనస్సాక్షి లోపల పని చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి దేవుని వాక్యం వస్తూ ఉంటే మనకు గుచ్చుకుంటూ ఉంటుంది. అరే అవును కదా, నిజమే కదా, నాలో ఈ తప్పు ఉంది కదా, నాలో ఈ పాపం ఉంది కదా అని మనస్సాక్షి మాట్లాడుతూనే ఉంటుంది. అయితే మనలో కొందరం ఏం చేస్తామంటే ఆ మనస్సాక్షిని కూడా బెదిరిస్తాం. మనం ఏం చేస్తాము, గద్దిస్తాం, ఊరుకో అన్నట్టుగా అంటూ ఉంటే ఏమవుతుందంట, మనస్సాక్షి వాత వేయబడుతుందంట. ఏమండి, వాత వేయబడుతుందంట. ఇప్పుడు మీరు ఒక వాత వేసుకోండి, ఒక మంచిగా ఒక గెంటినో దేన్నో మంచిగా స్టవ్లో బాగా ఎర్రగా కాల్చి ఇట్లా ఎక్కడైనా పెట్టుకోండి చేతికి. ఏమండి, పెట్టుకుంటారా? పెట్టుకొని వారం 10 రోజులు అయినాక ఆ పుండు మానిపోతుంది. మానిపోయినాక ఎక్కడైతే అది పెట్టుకున్నారో అక్కడ గిల్లుకోండి. నొప్పి అవుతుందా? నొప్పి అనిపిస్తుందా? అది పెద్దగా మనకు ఏం చేయదు, అది సెన్సిటివ్ కోల్పోతుంది అన్నట్టు, సెన్సిటివ్ కోల్పోతుంది. నువ్వు పదే పదే మనస్సాక్షిని గద్దించి ముందుకు వెళుతూ ఉన్నావంటే ఏమైపోతుంది, ఆ మనస్సాక్షి నిన్ను గద్దించడమో మానివేస్తుంది. ఒక నరహంతకుడు పదే పదే హత్యలు చేస్తూ ఉన్నాడు, వాని మనస్సాక్షి మాట్లాడుతూ ఉంది, రే నువ్వు ఈ పాపము చేస్తూ ఉన్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని చెప్తుంటే వాడు చెప్ అని గద్దించి అదే పని చేస్తున్నాడు అనుకో, ఆ మనస్సాక్షి ఏమైపోతుందంటే వాడిని గద్దించడమో మానివేస్తుంది. మనస్సాక్షిగా మాట్లాడదు, అది మౌనము దాల్స్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనస్సాక్షి అనేది వాత వేయబడక ముందే ఏం చేయాలి, మనము ప్రభువుకి సరెండర్ అయిపోదాం. ఏ తప్పులైతే మనకు మనస్సాక్షి ద్వారా హెచ్చరింపబడుతున్నాము, ప్రభువు దగ్గర ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడదాం, తిరిగి అక్కడికే వద్దాం. ఏమంట, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము. ఏంట, మనస్సాక్షి కల్మషం తోచకూడదు. రెండవది ఏంటంటే ప్రోక్షింపబడిన హృదయము గలవారమై ఉండాలి. చాలామందికి ఈ ఒక మాట అర్థం కాకపోవచ్చు. ప్రోక్షింపబడిన హృదయం అంటే ఏంటి అనేది ఏమీ లేదండి. మనం లేవియాకాండంలో 4:16లో చూసినప్పుడు మన పాప అపరాధ పరిహార్థ బలి ఉంది, లేకుంటే పాప పరిహార్థ బలి ఎప్పుడైతే ఆ పాపముల నిమిత్తము ఒక జంతువు వధింపబడుతుందో, ఆ రక్తము చిందించబడుతుందో, ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముందంటే ఒక అడ్డుగోడ ఉంది, ఒక పరదా వేసి ఉంది అన్నట్టు. అక్కడ దేవుని సన్నిధికి ఎవడు కూడా వెళ్ళలేడు. ఈ రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే ఒక అడ్డు తెర పైన చిమరాలి. అదే అన్నట్టు ప్రోక్షింపబడిన హృదయం అంటే. యేసుక్రీస్తు రక్తము చేత మన హృదయాలు ఏం కావాలి, ప్రోక్షింపబడాలి. మన హృదయాల పైన యేసు రక్తము పడి ఉండాలి. అండ్ రక్షింపబడకపోతే యేసుక్రీస్తు రక్తము చేత మన హృదయాలు కడుక్కోవాలి. ఒకవేళ మనం రక్షింపబడి కూడా మనలో దోషం ఉంటే, మన హృదయములో ఏదైనా ఉంటే, హృదయములో చెడుతనం ఉంటే, దాని మీద తిరిగి యేసుక్రీస్తు రక్తము చిందించబడాలి. గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము చేత మీరు విమోచింపబడితిరని ఎరగరా అని 1 పేతురు 1:19లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ రక్తము మనకు అవసరమై ఉన్నది. హెబ్రీ పత్రిక 9:26లో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9:26 ఇక్కడ నుంచి చదువు. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షపరచబడెను. ఇంతే చాలు మనకు.
ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువారు పాప పరిహారము చేయడానికై ఆయన ఒక్కసారే బలిగా అర్పింపబడ్డాడు. ఆయన రక్తములోనే మనకు శుద్ధి కలిగి ఉంది. ఇది సువార్తకు సంబంధించింది అనుకోండి. ఒకవేళ మరి మనలో ఎవరైనా ఇంకా క్రీస్తు రక్తము ఆశ్రయించని హృదయం ఏదైనా ఉంటే యేసుక్రీస్తు రక్తము చేత మన హృదయాలను ప్రోక్షణలోకి తెచ్చుకుందాం. ఆ 3వ వచనం ఏమంటుందంటే, నిర్మలమైన ఉదకము. ఏమంటుంది? మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి. ఎట్లుండాలంట? నిర్మలమైన ఉదకము. నిర్మలమైన ఉదకము అంటే ఏంటంట? పవిత్రమైన నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది. నిర్మలమైన ఉదకం. ఉదకం అంటే నీళ్ళు. ఉదకం అంటే దేవుని వాక్యము. ఏమంట? దేవుని వాక్యము చేత మనం ఏం కావాలి? నిరంతరము కడగబడుతూ ఉండాలి. ఏ రకంగా అయితే మన శరీరానికి అంటిన మైలను మనము కడుక్కోవడానికి సబ్బును, నీళ్లను ఉపయోగించి మన శరీరాలను మనం పవిత్రం చేసుకుంటూ ఉన్నాము, అలాగనే మన ఆత్మను, మన ప్రాణమును, లేకుంటే మన మనస్సును, మన మనస్సాక్షిను, ఇవన్నిటిని కూడా మనం దేంతో కడుక్కోగలమంటే అది దేవుని వాక్యము చేత మనము కడుక్కుంటూ ఉండాలన్నట్టు. ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. మత్తయి సువార్త 23:25లో యేసు ప్రభు అదే మాటను చెప్పి ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 23:25. మరియు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అదివి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. ఏమంటున్నాడు? శాస్త్రులు, పరిసయ్యులారా, మీరు బయటికి మీ శరీరములను కడుక్కొని మంచి వస్త్రాలు వేసుకొని మీరు ఎంతో పరిశుద్ధంగా కనపడుతున్నారు, కానీ మీ శరీరము లోపట మీ హృదయం ఏమైపోయింది? కుళ్ళిపోయి ఉంది, దుర్వాసన వస్తూ ఉంది, వాటిలో చెడుతనముతో నిండి ఉంది. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీ శరీరముల కంటే ముందుగా మీరు మీ శరీరములో ఉండే హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని యేసు ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మనం బయటికి మంచి వాళ్ళకి కనపడవచ్చు, మన భార్య కూడా మన కొరకు సాక్ష్యం ఇవ్వచ్చు, భర్తలు కూడా భార్యల గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, కానీ మన నిజస్థితి మనకే తెలుసు. కాబట్టి ఏం కావాలి? మనము మునపట ఎక్కడ శుద్ధి చేసుకోవాలి? బయటికంటే అంటే మీరు స్నానం చేసుకోకుండా ఉండాలనే నా ఉద్దేశం కాదు, కానీ లోపట హృదయము, మీ మనస్సు, మనస్సాక్షి పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమనాలి? ప్రసంగి గ్రంథము 9:3 చూడండి. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద. అదేనా బ్రదర్? చదవండి. 9:3 ప్రసంగి గ్రంథము. ఏమంట? నరుల హృదయము ఎట్లా నిండి ఉందంట? చెడుతనముతో నిండి ఉందంట. ఎట్లా నిండి ఉందంట? నరుల హృదయము చెడుతనముతో నిండి ఉందంట. చదవండి. వారు బ్రతుకు కాలమంతయు వారు హృదయమందు వెర్రితనం ఉండునని దేవుని వాక్యము సెలవిస్తుంది. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉందంట. ఎట్లుంది? బయటికి ఎంతో స్నేహశీలిగా కనబడతారు, బయటికి ఎంతో ప్రేమను వలకబోస్తుంటాం, కానీ లోపట మాత్రం ద్వేషించుకుంటూ ఉంటాం.
అది వద్దంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? అది వద్దు. నువ్వు లోపట ఎట్లా ఉన్నావు అట్లనే ఉండు, బయట కూడా. ఒకవేళ నీకు ఎవరి మీద ద్వేషం ఉంటే నో, గెట్ అవుట్ అని చెప్పండి, పర్వాలేదు, దాన్ని ఒప్పుకుంటాడు ప్రభు. కానీ నటనను ఒప్పుకోడు. లోపల చెడుతనం పెట్టుకొని, ఇతరుల మీద ద్వేషము, పగ పెట్టుకొని, కుళ్ళుతనం పెట్టుకొని వారితో మంచిగా నటించడం అనేది చాలా డేంజర్ అన్నట్టు. దాన్ని వేశ్యలనైనా ప్రభువు క్షమించి చేర్చుకుంటాడంట, కానీ వేశ్యదారులను మాత్రము ఆయన క్షమించడని దేవుని వాక్యము చెప్తుంది. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉంది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు ఏముంటుందంట? వెర్రితనం ఉంటుందంట, పిచ్చితనం ఉంటుంది అన్నట్టు. నేనే గొప్పవాడిని, నేనే అందగాడిని, నేనే మంచివాడిని, నేను అదే కరెక్ట్ అన్నట్టుగా మనము బ్రతుకుతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి హృదయాన్ని సరి చేసుకోమంటున్నాడు. ఎలా సరి చేసుకోవాలి? 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏమండి, కీర్తనకారుడు ఎంత చక్కగా మాట చెప్పాడు. దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండాలంటే ఏముండాలంట? మన హృదయములో దేవుని వాక్యము మన హృదయములో ఉండాలంట. ప్రభువు ఏమన్నాడంటే, ఒక స్త్రీతో వ్యభిచారము చేయడానికంటే ముందుగా ఆమెతో మోహపు చూపు నువ్వు చూసావంటే నీవు పాపము చేసినట్టే లెక్క అని ప్రభువు హెచ్చరించి ఉన్నాడు. ఒకవేళ అలాంటిది అది వేరే విషయాలు కూడా కావచ్చు. ఒక పురుషుని గురించి చెప్పబడింది, ఒక పురుషుడు స్త్రీని మోహపు చూపు చూస్తే పాపము చేసినట్టే లెక్క, ఆమెతో వ్యభిచారించినట్టే లెక్క. జాగ్రత్త సుమే. ఒక స్త్రీ పురుషుని మోహపు చూపు చూపించిందంటే ఆమె కూడా వ్యభిచారం చేసినట్టే లెక్క. ఒకరి వస్తువు ఆశించినవంటే నువ్వు పాపము చేసినట్టే లెక్క. ఒకరి మీద ద్వేషము పెంచుకున్నావంటే నువ్వు పాపము చేసినట్టే లెక్క. వాటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీ హృదయములో ఏముండాలి? దేవుని వాక్యము చేత నువ్వు భద్రపరిచి ఉండాలి. ఒక స్త్రీ అందంగా కనబడింది అనుకో, ఆమెను చూసినప్పుడే దేవుడు ఎంత అందంగా ఆమెను చేసి ఉన్నాడు. ఆమెతో మోహపు చూపు నేను చూస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడని ఆ దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే తప్పించబడతాము, చెడుతనము నుంచి పక్కకు జరిగిపోతాము. అందుకే దేవుని వాక్యము చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. దేవుని వాక్యం ఒక ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యం చదవడం లేదు, చాలామంది చదవడం లేదు. ఒకప్పుడు దేవుని వాక్యం అంటే ఎంతో ప్రేమగా చదివేవాళ్ళు విశ్వాసులు. దేవుని వాక్యం చదవకుండా ఉండలేరు, కానీ ఈ రోజుల్లో టైం లేదంటున్నారు. కొందరికి అర్థం కావడం లేదని మరికొందరు అంటున్నారు. ఎందుకు అర్థం కావడం లేదంటే నువ్వు ఇంట్రెస్ట్గా చదవడం లేదు. దేవుని వాక్యము నీ హృదయాన్ని కూడా, నీ మనస్సాక్షిని కూడా పవిత్రపరచగలదు. 37-31 కీర్తన గ్రంథం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఎవరి హృదయములో అయితే నీ దేవుని వాక్యం ఉందో వారి అడుగులు జారవు. ఏమండి, అదొక జంతువు ఉంది, ఏంది అది? దుప్పి, కొండ దుప్పి అంటారు. వాటిని మనం చూస్తే వాటి పర్వతాల అంచుల పైన నిలబడి ఉంటాయి. అవి ఇట్లా పైకి ఇట్లా గోడలాగా కొండలున్న వాటి మీద సులువుగా ఎక్కిపోతూ ఉంటాయి. అవి వారి గిట్టల్లో అంత బలం, అవి జారవు. ఏ జంతువు కూడా ఆ రకంగా ఎక్కలేవు. వాటికి దేవుడు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ లాగా ఇచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, అదే గిఫ్ట్ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంటే మన హృదయములో దేవుని వాక్యం ఉంటే మన అడుగులు జారవు, పాపములో
పడిపోమని మనము తెలుసుకోవాలి. ఇంకేం చెప్పాడంటే, ఇందులో ప్రోక్షింపబడిన హృదయము, నిర్మలమైన ఉదకము, విశ్వాస విషయములో నిశ్చయత కలిగి ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు? విశ్వాస విషయములో మనం ఎట్లుండాలంట? నిశ్చయత కలిగి ఉండాలి అండి. ఈ విషయాలు కూడా మన పాస్టర్ అడుగుతూ ఉంటాడు. ఈరోజు ప్రభు వస్తే ఎంతమంది సిద్ధం అంటే, ఎవరో ఒకరో ఇద్దరో చేయలేపారు. ముందు నేను కూడా టక్కుమని లేపుతుంటిని, ఈ మధ్య కొంచెం భయం. ఎందుకు? నిశ్చయత కలిగి ఉండాలి. మనం అర్ధరాత్రి నిద్రపోతూ ఉంటే ప్రభు శబ్దము వస్తూ ఉంటుంది. బూర ఏమంట? ప్రభు 1000 దూతల చేత ఆకాశానికి వచ్చి బూర ఊదబడుతుందంట. ఒక శబ్దం, ఒక సిగ్నల్ దేవుడు ఇస్తాడు. ఆ సిగ్నల్ విని ప్రభు వచ్చేసాడని వెంటనే వెళ్ళిపోయేటట్టుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. నిద్రమత్తులో ఉండకూడదు అని మనము తెలుసుకోవాల్సిన విషయము. కనుక విశ్వాస విషయంలో ఏముండాలి? నిశ్చయత కలిగి ఉండాలి. నా ప్రభు వస్తే నేను ఎత్తపడతాను అని. రోమాపత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో, 2 ఆత్మల గురించి రాయబడి ఉంది ఇక్కడ. మనము దేవుని పిల్లలమని ఆత్మ. ఏ ఆత్మ అది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ దేనితో? మన ఆత్మతో. చదవండి. మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచుండాలి. మన ఆత్మ ఏం చేయాలంట? సాక్ష్యం ఇవ్వాలంట. మన మనస్సాక్షి శాస్త్రం, నువ్వు దేవుని బిడ్డవు. మరి పరిశీలన చేసుకోండి, మన ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తూ ఉందా? ఒకవేళ నిజంగా మనము దేవుని పిల్లలం అయితే మన ఆత్మ మనకు చెప్తూ ఉంది, నువ్వు దేవుని బిడ్డవే. దేవుడు వస్తే నీవు నిశ్చయంగా ఎత్తబడతావనే ఆత్మలో నిశ్చయత ఎంతో అవసరం ఉంది. 2 పేతురు 1:10 చూడండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. ఏం చేయాలంట? మన పిలుపును, ఏర్పాటును. ఏమండి? దేవుడు మనం పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి నిశ్చయత మనకుందా? మనం దేవుని పిల్లలము, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు తన రాజ్యానికి నన్ను వారసుడుగా చేసుకున్నాడు. మరి ఆయన వస్తే నేను ఆయనతో వెళ్ళిపోవాలి, నేను సిద్ధముగా ఉండాలని నడుము కట్టుకొని మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మనము మోసములో ఉండకూడదు, మనల్ని మనము మోసం చేసుకోకూడదు. మనం ఏదో రక్షింపబడ్డాము, దేవుని పిల్లలమని మనల్ని మనం అనుకుంటూ మోసం చేసుకుని మరి దేవుని వచ్చిపోతూ, మందిరానికి వచ్చిపోతూ, మరి ఆయన రాకడ వచ్చినప్పుడు విడవబడితే ఎంత దుఃఖకరమో అది. కనుక మనకు ఒక నిశ్చయత ఉండాలి. మన పిలుపును, ఏర్పాటును లేకుంటే, నిశ్చయత నీ హృదయంలో లేకుంటే నువ్వు నిశ్చయత చేసుకో. ప్రభువుని ఈరోజే అంగీకరించు, నీ హృదయంలో ఆహ్వానించు, నేను పాపినని ఒప్పుకో, మారు మనసుకు సంబంధమైన బాప్తిజము తీసుకో, నిశ్చయత కలిగి ఉండు, నేను దేవుని బిడ్డను, ఆయన రాకడ వస్తే నేను ఎత్తబడతానని నిశ్చయతతో ఉండు అని దేవుని వాక్యము చెప్తుంది. తర్వాత మరొక విషయం ఇక్కడ చెప్పింది, యథార్థమైన హృదయము కలిగి ఉండమంటూ ఉన్నాడు. ఎట్లుండాలంట? యథార్థమైన హృదయముతో. ఒకసారి చదువుదాం. ఎక్కడ? మరో 10:22 చదవడమా? మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైన హృదయము కలిగి ఉండాలంట. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 ప్రియులారా,
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో ఎట్లుండాలంట? దేవుని భయముతో, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకును సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకుందాము. దేవుని భయముతో ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనము పవిత్రతలుగా చేసుకుందాము. ఏదైనా దోషము, ఏమండి, ఏదైనా ద్వేషము, ఏదైనా పాపము మన హృదయములో ఉంటే ఈరోజే మంచి అవకాశం, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రభువు బల్ల మనకుంటుంది. ప్రభువా, ఇదిగో ఈ ఆత్మలో ఈ పాపం ఉంది, ఈ నా మనసులో ఈ ఒక భేదం ఉంది, ఈ హృదయములో ఇది ఉంది, దయతో నన్ను క్షమించు, తిరిగి దీన్ని నేను చెయ్యనని నీవు పవిత్రునిగా చేసుకోవడానికి మంచి అవకాశము నీకు లభిస్తుంది. గనక దేవుని వాక్యము చెప్తుంది, మనల్ని మనం పరిశుద్ధత చేసుకొని సంపూర్తి చేసుకోవాలంట, పరిపూర్ణ అయిపోవాలి, మనలో లోపాలు లేకుండా పరిపూర్ణులుగా ఎదిగిపోవాలి అన్నట్టు. మొదటి యోహాను 3:20. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడంట? మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడంట. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయన ఎదుట ఏది దాచలేము. ఒకటి చెప్పాను కదా ఇంతకుముందు, మన మనస్సాక్షికి ఏది దాచలేము, మన దేవుని దగ్గర కూడా మనము ఏది దాచలేము. మన హృదయములో ఏముందో పిన్ పాయింట్గా ఆయనకు తెలుసంట. కనుక ఏమంటున్నాడు? సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ఏమంట? మన హృదయములో ఏ దోషాలు ఉన్నాయో, ఏ పాపాలు ఉన్నాయో వాటినన్నిటినీ ఏం చేయాలంట? ప్రభు దగ్గర ఒప్పుకోవాలంట. సరెండర్ అయిపోవాలి. ఈరోజు ప్రభు, చాలా భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభు, అగ్నితో కాల్చబడుతుంది, నీ రాకడకు ముందే మేము చూస్తూ ఉన్నాం. మాలో ఈ భేదము, ఈ పాపం ఉంది ప్రభా, మా హృదయములో ఇది ఉంది ప్రభా, దయతో క్షమించమని ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మొదటి తెస్సలోనిక 5:23లో ప్రభువు రాకడ యందు మీ ప్రాణము, మీ శరీరము, మీ ఆత్మ మూడును నిందారహితముగా కాపాడబడునుగా కానీ పౌలు హెచ్చరించి ఉన్నాడు. ఏమన్నాడు? ఏమంట? మన క్రైస్తవములోనే ఈ ఒక విషయం రాయబడి ఉందంట. మానవుడు త్రిత్వరూపి. మానవుడికి 3 ఉన్నాయి. ఏముంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. వేరే గ్రంథాలు పెద్దగా వీటిని ఒప్పుకోవు. శరీరము, ఆత్మ ఈ రెండే గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని గ్రంథంలో ఏముంటా? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని చేసి ఉన్నాడు. మనకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఏమండి? శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది ఈ మైండ్ అన్నట్టు. ఏంటి? శరీరాన్ని కంట్రోల్ చేసేది ఈ మైండ్. ఈ ఒక్క లోపట ప్రాణం ఉంది. దేవుని వాక్యం ఏమంటుంది? ప్రాణమును, రక్తములో ప్రాణం ఉందంటుంది. ఏంటి? ఆ ఒక ప్రాణాన్ని కంట్రోల్ చేసేది హృదయము. ఏమండి?
అంతకన్నా మించి ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మను కంట్రోల్ చేసేది ఏంటి? మనస్సాక్షి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మూడును ఎట్లుండాలంట? నిందారహితంగా మీరు కాపాడుకోమని దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం.